ఈ వీడియోలో మనం రీబ్యాలెన్స్ గురించి మాట్లాడుకుందామండి. అంటే మన ఆస్తులు గానీ, మన యాస్పిరేషన్స్ గానీ, మన గోల్స్ గానీ ఈ సంవత్సరానికి, వచ్చే సంవత్సరానికి తేడా ఉండేలాగా చూసుకోవాలండి. ఈ సంవత్సరంలో మనం ఏమేం పనులు చేసాం, వచ్చే సంవత్సరంలో కొంచెం మెరుగుపరుస్తా, కొత్తగా ఎలా చేయొచ్చు, అలాగే నేను 2025లో ఏమేం చేశాను, 2026లో ఏం చేయబోతున్నాను అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. మన సొసైటీలో ఉన్న ఎన్నో కల్చరల్ డిఫరెన్సెస్ వల్ల చాలామందికి వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదండి. వాళ్ళు చేసే పని మీద కానీ, వాళ్ళు చేయబోయే పని మీద కానీ, వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారు, లేదా వాళ్ళ జీవితంలో ఎప్పటి నుంచో జరుగుతున్న పెరిగిపోయిన సమస్యలను కానీ, విషయాలను కానీ వాళ్ళు ఎలా పరిష్కరించుకోవాలి, వచ్చే సమస్యల్ని ముందుగానే గుర్తించగలిగి మన జీవితాన్ని మనం ఎలా మెరుగుపరుచుకోవాలన్నది మనం ఆలోచిద్దామండి. మన సొసైటీలో ఉన్న ఎన్నో హెచ్చుతగ్గుల వల్ల చాలామందికి వేరే వాళ్ళని చూసి వాళ్ళు వేసుకున్న బట్టలు కానీ, వాళ్ళ శరీరం నుంచి వచ్చే సెంటు వాసన కానీ, లేదా వాళ్ళు వాడే వాహనాలు కానీ, వాళ్ళు ధరించే ఆభరణాలు కానీ మనలో ఉన్న కాన్ఫిడెన్స్ని తీసేస్తాయండి. అందుకే స్కూల్లో కానీ, పనిచేసే ప్లేస్లో గట్టా మనకి యూనిఫామ్ ఉండేదండి. దానివల్ల వాళ్ళ ఇంట్లో ఎలా ఉన్నా సమాజంలో అందరూ సమానంగా కనిపించేవారండి. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నానంటే, మనందరికీ స్కూల్ నుంచి బయటకు వచ్చేంత వరకు ఇలాంటి డిఫరెన్సెస్ ఏమి తెలియవండి. ఎప్పుడైతే స్కూల్ నుంచి బయటకు వస్తామో అప్పుడు సమాజంలో ఉన్న చాలా హెచ్చుతగ్గులు కానీ, అలాగే బయట జరిగే చాలా విషయాలను చూసినప్పుడు మనలో మనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ రావడం వల్ల మనం ధైర్యాన్ని కోల్పోయి ఎదుటి వ్యక్తితో మాట్లాడాలన్నా, లేదా ఎక్కువ మంది ఉన్నప్పుడు మనం ప్రసంగించాలన్నా, మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ, మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, మనం ఏ కులం నుంచి వచ్చామన్నది కానీ, అలాగే మనం ఏ ప్రాంతం నుంచి వచ్చామన్నది, ఇలాగా ఎన్నో విషయాలు మనల్ని తక్కువ చేస్తూ ఉంటాయండి. అలాంటి సమాజంలో పుట్టి, అలాంటి సమాజంలో పెరిగిన మనకి సమాజంలో ఎదిగేటప్పుడు మనకి కాన్ఫిడెన్స్ లేకుండా పోతుందండి. దానివల్ల నీకు చేయగలిగే సత్తా ఉన్నా, నీలో ఆ క్యాపబిలిటీ ఉన్నా, నమ్మకం లేక వెనకడుగు వేసి ఉన్నదాంతో అడ్జస్ట్ అయ్యి మిడిల్ క్లాస్ లైఫే బతుకుతా ఉంటాడండి. ఆ వరకు వచ్చి నెక్స్ట్ ఇయర్ నేను యూట్యూబ్ మీద రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కింద 2029లో పోటీ చేయడానికి కావాల్సిన పనులు, దాంతోపాటు వ్యక్తిగతంగా నాకున్న ఆస్తుల్ని నేను ఎలా పెంచుకోవాలి, ఉన్న ఉద్యోగాన్ని చేసుకుంటూ కొత్త విషయాలు ఎలా నేర్చుకోవాలి, యూట్యూబ్ మరియు ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నా ఓన్ కమ్యూనిటీని ఎలా బిల్డ్ చేయాలి, ఈ 2026లో నాకున్న ఆస్పిరేషన్స్ ఏంటి, నా గోల్స్ ఏంటి, అలాగే 2025లో నేను చేసిన విషయాల గురించి కూడా, ఈ విషయాలు కూడా ఇప్పుడు మాట్లాడుకుందామండి. పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటే ఎవ్రీ మంత్ ఫస్ట్ రాగానే పెన్షన్లు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అనే పేరుతో రాజకీయ నాయకులు మన ఇంటి ముందుకు వచ్చి స్టంట్స్ చేస్తున్నారండి. వీళ్ళు పొలిటీషియన్స్ అనే కన్నా స్టంట్ మాస్టర్స్ అనొచ్చు. ఈసారి గనక వీళ్ళు మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళని పసుపు నీళ్ళు జల్లే కన్నా ప్యాడ్ నీళ్ళు జల్లండి. ఇక్కడ ఈ సిట్టింగ్ ఎమ్మెల్యే కానీ, ఆయన చుట్టూ తిరిగే చెంచాలు కానీ ఈ పెన్షన్లు ఇవ్వట్లేదండి. ఇక్కడ వీళ్ళు రాజకీయ నాయకులుగా ఉన్నందుకు వీళ్ళు ఏం చేస్తున్నారన్నది మనం ఆలోచించాలి. ఒక డెవలప్మెంట్ ప్లాన్ లేకుండా వీళ్ళ జీవితాంతం అధినాయకుడు వెనకాల తిరగడం, అధినాయకుడు జైల్లో ఉంటే బయట రోడ్ల మీద గొడవలు చేయడం, అంతేకాకుండా పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ని వీళ్ళు రోజు మీడియా ముందు చదవడం, ఇవి తప్ప వీళ్ళు ఎమ్మెల్యేగా ఉండి చేసేదేం లేదండి. మనం గత ప్రభుత్వంలో చూస్తే వీళ్ళు వాడిన స్లోగన్స్ ఏంటంటే బాదుడే బాదుడు అని చెప్పేసి జనాల్లోకి బాగా తీసుకెళ్లారండి. అదే వీళ్ళు అధికారంలోకి వచ్చాక డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పి వాళ్ళకున్న మీడియా ద్వారా, వాళ్ళకున్న ఛానల్స్ ద్వారా ఆ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారండి. ఈ విధంగా జనాల్లోకి వెళ్ళేలాగా కొన్ని క్యాచీ వర్డ్స్ ని వీళ్ళు ఫ్రేమ్ చేసి వాళ్ళకున్న మీడియా ఛానల్స్ ద్వారా జనాల్ని బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారండి. ఇవన్నీ మనం ప్రజల ముందు పెట్టగలం తప్ప డైరెక్ట్ గా మనం యాక్షన్ తీసుకోవడానికి లేదండి. కానీ ఎవరైతే అడ్వకేట్స్ కానీ, లాయర్స్ కానీ ఉంటారో వాళ్ళు పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ ద్వారా ఈ సమస్యల మీద డైరెక్ట్గా ఫైట్ చేయొచ్చండి. నా వరకు వచ్చి 2025లో నేను సోషల్ మీడియా ద్వారా పాలిటిక్స్లోకి ఎంటర్ అయ్యానండి. 2026లో కూడా ఇదే కంటిన్యూ చేస్తాను. 2028 అక్టోబర్ 1న నేను డైరెక్ట్ పాలిటిక్స్లోకి ఎంటర్ అవుతున్నానండి. ఈ విషయాన్ని మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. ఇక యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ నేను స్టార్ట్ చేశానండి. ఇలాగ యూట్యూబ్లో మరియు ఇన్స్టాగ్రామ్లో నేను వీడియోస్ పెట్టడం. నేను ఈ సోషల్ మీడియా అకౌంట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు చాలా తక్కువ మంది ఫాలోవర్స్ ఉండేవారండి. అండ్ టైం టు టైం వచ్చి ఫాలోవర్స్ కానీ, సబ్స్క్రైబర్స్ కానీ స్లోగా పెరుగుతూ వస్తున్నారు. హోప్ఫుల్లీ 2026 కంప్లీట్ అయ్యే టైంకి నేను ఒక మంచి కమ్యూనిటీ బిల్డ్ చేస్తానని ఆశిస్తున్నానండి. నెక్స్ట్ మనం ఆడుకుంటే అసెట్ బిల్డింగ్ అండి. ఆస్తుల్ని ఎలా పెంచాలి, మనకున్న ఆస్తులను కానీ, మనకున్న సంపదను కానీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తా వచ్చే సంవత్సరాల్లో ఎక్స్పోనెన్షియల్గా ఎలా ఇంక్రీజ్ చేయాలన్నది నేను ఆలోచిస్తున్నానండి. 2025లో మాడుకుంటే నేను చెన్నైలో ఒక అపార్ట్మెంట్ తీసుకున్నానండి. ఆల్రెడీ ఆ అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో నాకు ఆల్రెడీ ఒక ప్రాపర్టీ ఉండడం జరిగింది. సో 2025లో నేను రెండో ప్రాపర్టీ కొనడం జరిగిందనమాట. ఇక్కడ ఫైనాన్షియల్గా చూస్తే ఈ 2 ప్రాపర్టీస్ నుంచి వచ్చే రెంటల్ ఇన్కమ్ ఏదైతే ఉంటుందో అది ఒక బ్యాంక్ ఈఎంఐకి వెళ్ళిపోతుందండి. సో నేను యూఎస్ నుంచి ఓన్లీ ఒక ప్రాపర్టీకి మాత్రమే ఈఎంఐకి కావాల్సిన మనీని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట. నా ప్లాన్ ఏంటంటే 2 years తర్వాత ఈ ప్రాపర్టీస్ ఎప్రిషియేట్ అవుతాయండి. అప్పుడు ఈ ప్రాపర్టీస్ మీద ఈక్విటీ బిల్డ్ అవుతుందన్నమాట. ఈ ప్రాపర్టీ మరియు ఈక్విటీ ఏదైతే ఉందో దీన్ని కొలాటరల్ కింద పెట్టుకుని బ్యాంక్స్ మనకి కొత్త లోన్స్ ఇస్తాయండి. ఎప్పుడైతే బ్యాంక్ మనకి లోన్ ఇస్తుందో ఆ లోన్తో మనం మళ్ళీ వేరే ప్రాపర్టీని కొనొచ్చు అనమాట. ఇది మనం కంటిన్యూస్గా చేస్తూ ఉంటే డౌన్ ద రోడ్ ఒక 15 to 20 yearsలో మనకి స్నోబాల్ ఎఫెక్ట్ లాగా ఈ ప్రాపర్టీస్ అన్ని మన పోర్ట్ఫోలియోలో యాడ్ అయ్యి మంచి వెల్త్ అయితే బిల్డ్ అవుతుందండి. అంతేకాకుండా దాంతోపాటు లిక్విడ్ క్యాష్ బిల్డ్ చేయడానికి నేను చార్ల్స్ షవాబ్ బ్రోకరేజ్లో ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నానండి.
అది ఏం చేస్తున్నాను, నా స్ట్రాటజీ ఏంటనేది ఒక ఈ బుక్లో రాసి 1999కి నేను గమ్ రోడ్లో పెట్టడం జరిగిందండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ బుక్ని మీరు కొనుక్కోవచ్చు. లేదంటే 2027 మే 5 దాకా మీరు వెయిట్ చేసినట్లయితే ఈ స్ట్రాటజీ యూస్ చేసి అప్పటికి నేను 1 మిలియన్ బిల్డ్ చేసి ఉంటానండి. సో ఆ టైంకి నా ఛానల్లో కానీ నా ఇన్స్టాగ్రామ్లో కానీ నేను ఆల్రెడీ నా జర్నీని డాక్యుమెంట్ చేసి ఉంటాను. సో అప్పుడు మీకు ఈ స్ట్రాటజీ మీద నమ్మకం కలిగి ఈ బుక్ని మీరే కొంటారండి. ఈ వీడియోకి మరింతే, వచ్చే వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.